హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నేను టమాటా రైస్ చేస్తున్నాను. నాకు టమాటాతో చేసే ఏ రెసిపీ అయినా సరే చాలా ఇష్టం. దాంట్లోకి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే టమాటా రైస్ కోసం ముందు ఆయిల్ వేసుకొని తర్వాత బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవి వేసాను. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను. మామూలుగా టైం ఎక్కువ ఉంటే కనుక టమాటా పీసెస్ కోసి మగ్గ పెట్టుకోవచ్చు. నేనైతే టైం లేదు అనేసి వెంటనే ఏం చేశాను అంటే టమాటా పీసెస్ కోసేసి జ్యూస్ చేసేసాను. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఉల్లిపాయల్లో మగ్గ పెట్టేసాను అనమాట. తర్వాత ఇందులోకి కొత్తిమీర, నెక్స్ట్ పుదీనా, ఇవి రెండు కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసి మగ్గ పెట్టేసి తర్వాత దీంట్లోకి టమాటా జ్యూస్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఆ టమాటా జ్యూస్ కూడా వేసేసి మగ్గ పెట్టానండి. నాకు పొలుకుగా ఉంటే ఇష్టం. కొంతమందికి ఏంటంటే మాయిశ్చర్గా ఉండాలి రైస్ అనేది, నాకేమో పొలుకుగా ఇష్టము. సరే అనేసి ఏం చేశాను అంటే టమాటాలో కొన్ని వాటర్ ఉంటాయి కదా ఆల్రెడీ, 1 గ్లాస్ ఆఫ్ రైస్ వండుతున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. ఆ టమాటాలో ఉండే వాటర్ కంటెంట్తో కొంచెం మాయిశ్చర్గా ఉంటుంది అనేసి ఎసురు మరుగుతూ ఉండగా ఏం చేశాను అని అంటే ముందే నేను రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాను. ఆ రైస్ కూడా వేసి కొన్ని వాటర్ ఉంచాను అనమాట. మనం రైస్ వేసేలోపు నానుతాయి కదా అనేసి ఇప్పుడు ఏం చేశాను అంటే వాటర్ని స్ట్రెయిన్ చేసుకుంటూ రైస్ కూడా కలిపేసి దాన్ని మూత పెట్టేసి బాగా ఉడకనిచ్చానండి. టమాటా రైస్ ఆ రోజు ఎంత బాగుంది అని అంటే ఫస్ట్ స్పూన్కి నాకు ఏం తెలిసింది అని అంటే ఏంటి టమాటా వాసనే వస్తుంది, ఏమన్నా పుల్ల పుల్లగా ఉందేంటి అని అనిపించింది. తింటూ ఉంటే మాత్రం ఆ ఘాటు చాలా బాగా తెలిసింది. టమాటా రైస్ ఆ రోజైతే ఎంత ఇవ్వచ్చు అని అంటే 10/10 అని చెప్పను కానీ 9.5/10 అని చెప్పచ్చు. దీంట్లోకి నేను గ్రేవీ చికెన్ కర్రీ వండాను, చాలా బాగుంది. అండ్ కొంచెం మజ్జిగ పులుసు కలిపాను, రైతా అన్నమాట. అండ్ నా కోసం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకున్నాను కానీ తినడం మర్చిపోయాను. ఫైనల్గా ఇలా ఉంది.